హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే నేను ఫస్ట్ ఆఫీస్లో అయితే ఉన్నా. ఈరోజుతో కరెక్ట్గా 10 days అయితే అయిపోతాయి. ఇంకా మా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నా అనమాట. అండ్ ఇక్కడ నుంచి అయితే హయత్ నగర్ అయితే వెళ్తున్నా అనమాట. అక్కడ ఒక లక్ష్మి ఆంటీ అని ఒకళ్ళు ఉంటారు. సో వాళ్ళ ఇంట్లో అయితే లంచ్ చేసేసి ఇంకా నేను ఆదిత్య మేమిద్దరం ఓకే. సో హోప్ ఎక్కడ అయితే స్కిప్ చేయకుండా చూడండి అండ్ డెఫినెట్గా మీకు నచ్చుతుంది. బట్ ఇంకా వీడియోలో ఏమేమి వస్తాయో అది తెలియదు. బట్ ఆఫీస్ 10 days అయిపోయింది, మళ్ళీ ఇంకా నెక్స్ట్ మంతే రావడం. సో ఇప్పుడు ఫస్ట్ పీజీకి వెళ్ళిపోయి అక్కడ నుంచి క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోవాలి. ఇంకా గచ్చిబౌలి నుంచి ఇక్కడ హయత్ నగర్ అయితే 38 kilometers అయితే చూపిస్తుంది. సో యా, ఎక్కడ అయితే స్కిప్ చేయకండి. అండ్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మరీ చూడండి అండ్ హైప్ కూడా చేయండి వీడియోకి. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోదాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఓకే, పీజీకి అయితే వెళ్తున్నాం. బాయ్ గైస్. పైన అయితే మాట్లాడుతూ కిందకు వచ్చేసా. ఏంటబ్బా ఏదో మర్చిపోయా అనుకున్నా, క్యాబ్ బుక్ చేసుకోవడం మర్చిపోయా అనమాట. సో ఇప్పుడు కింద ఇక్కడ కూర్చున్నా. క్యాబ్ కోసం వెయిటింగ్. ఇక్కడ వైట్ స్టోన్స్ ఉన్నాయి కదా. సో నేను జాయిన్ అయ్యి 4 years అయింది కదా. ఎప్పుడో 2023లో అనుకుంటా ఇక్కడ ఒక వైట్ స్టోన్ దుబ్బేసా. ఎవరికి చెప్పకండి, తీసుకెళ్ళి ఈ రూమ్లో పెట్టుకున్నా, పీజీ రూమ్లో. పెద్ద యూజ్ ఏం రాలేదు దాంతో, జస్ట్ సాఫ్ట్గా ఉన్నాయి అంతే. వెయిట్ చేస్తేనేమో ఫుల్ వర్షం. సో ఇంకా లోపలే వెయిట్ చేయాలి. ఇంకొక 3 minutesలో మనకి వచ్చేస్తుంది అనమాట. ఇంకా వెళ్ళిపోవడమే. ఓకే, ఆల్రెడీ వచ్చేసారంట. అయితే టైం తప్పు చూపించింది మనకి. వెళ్తుంది. బాయ్. వర్షం పడట్లేదు. ఓకే, వెళ్ళిపోవచ్చు. చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి అంతే. బట్ కిందంతా ఫుల్ తడిగా ఉంది. చినుకులు పడుతూనే ఉన్నాయి. ఆటో వచ్చేసింది, వెళ్ళాలి. ఇంకా పీజీ నుంచి అయితే నేను క్యాబ్ బుక్ చేసుకొని స్టార్ట్ అయిపోయాను అనమాట. సో గచ్చిబౌలి నుంచి హయత్ నగర్ మొత్తం 38 kilometers. పీజీ వెకేట్ చేసేసి క్యాబ్ బుక్ చేసుకున్న వెంటనే 12:30 ఆ టైంకి అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇంక వెళ్ళేసరికి 2 అయితే అయింది. ఇంకా వెళ్ళేసరికి ఇంకా మధ్యలో వర్షం కూడా పడుతుంది అండ్ ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువగా ఉంది, వీకెండ్స్ కదా. ఇంకా వెళ్ళేసరికి అటు ఇటుగా 10-15 minutes ఎక్కువ అయింది అనమాట. హే గాయ్స్, సో ఇక్కడ లక్ష్మి ఆంటీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చామన్నమాట. ఆంటీ పూజ చేసుకున్నారు. సో నాకు తాంబూలం పెట్టేశారనమాట. సో ఇంకా తినేసాము. ఇంకా స్టార్ట్ అవ్వాలి మెల్లగా. ఇది చూసారా, గ్రేప్ అంటే ఎంత పెద్దగా ఉందో. లాస్ట్ టైం ఇక్కడ గ్రూప్ ప్రవేశానికి వచ్చినప్పుడు ఇది గిఫ్ట్ మేమే ఇచ్చామన్నమాట. సో ఇంకా ఆంటీ వాళ్ళు ఇలా సెట్ చేసుకున్నారు దాన్ని. యాక్చువల్లీ లక్ష్మి ఆంటీ వాళ్ళు చాలా క్లోజ్ అనమాట తేజ వాళ్ళకి, చిన్నప్పటి నుంచి.
ఇంకా హైదరాబాద్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా స్టార్ట్ అయ్యేసరికి 3:30 అలా అయ్యింది. 3:30 నుంచి ఇంకా విజయవాడ వచ్చేసరికి ఆల్మోస్ట్ నైట్ 9 అయిపోయింది. ఎందుకంటే అసలు ఫుల్ ట్రాఫిక్ ఉంది. సో ఇంకా వీకెండ్స్ కదా, మొత్తం అక్కడ కొంచెం రోడ్ డైవర్షన్స్ చాలా ఉన్నాయన్నమాట. సో దానివల్ల ఇంకా చాలా ట్రాఫిక్ ఎక్కువ అయిపోయింది. అండ్ ఇంకా మధ్యలో సూర్యాపేటలో ఆగి అక్కడ సెవెన్స్ హోటల్లో అలా ఒక 20 మినిట్స్ రిలాక్స్ అవుదామని చెప్పేసి సెవెన్స్లో అయితే ఆగామన్నమాట. సో ఫస్ట్ నేను సెవెన్స్లో ఎప్పుడో ఇంటర్లో ఉన్నప్పుడు ఒకసారి వచ్చామన్నమాట. ఫస్ట్ టైం అదే రావడం. దాని తర్వాత మళ్ళీ బీటెక్లో మేమందరం ఫ్యామిలీ ట్రిప్ వెళ్ళినప్పుడు హైదరాబాద్ సెవెన్స్లో అయితే ఆగాం సూర్యాపేటలో. అండ్ మళ్ళీ దాని తర్వాత నేను క్యారలాన్లో జాయిన్ అయినప్పుడు మళ్ళీ ఒకసారి ఆగామన్నమాట. 3 టైమ్స్ అయితే వెళ్ళాను. ఇది 4th టైం. బట్ అప్పటికి ఇప్పటికి చాలా అయితే డెవలప్ చేశారు. క్రీమ్ స్టోన్, స్టార్ బక్స్ ఇవన్నీ అయితే పెట్టారు. అండ్ ఫెస్టివల్ బట్టి ఆ థీమ్స్ కూడా పెడుతున్నారన్నమాట. ఇప్పుడు ఇది దసరా కదా, సో దసరా కాబట్టి బతుకమ్మ థీమ్ పెట్టారు. సో అలా అయితే బాగానే ఉంది మొత్తం సెవెన్స్. ఇంకా క్రీమ్ స్టోన్లో అయితే నేను కోన్ టైప్ ఐస్ క్రీమ్ తీసుకుందాం అనుకున్నా. బట్ ఫ్లేవర్స్ అంతగా ఏం లేవు. జస్ట్ రెగ్యులర్ ఫ్లేవర్సే ఉన్నాయి. వెనిలా, చాక్లెట్ అయ్యే ఉన్నాయన్నమాట. ఇంకా సరే అని చెప్పేసి ఓరియో ఐస్ క్రీమ్ అయితే తీసుకొని ఇంకా అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఆల్మోస్ట్ విజయవాడ అయితే రీచ్ అయిపోయాము. అండ్ ఇంకా విజయవాడ స్టార్టింగ్ నుంచే ఫుల్ ట్రాఫిక్ అయితే ఉందన్నమాట. ఫుల్ ట్రాఫిక్. కండు నీళ్ళు వస్తున్నాయి. మళ్ళీ వచ్చిందిరా. వామ్మో. నీ పాట అబ్బా ఇంకా ఈ ట్రాఫిక్ అసలు మేము కార్లో కూర్చొని మాకు ఎంత చిరాకు వచ్చేసిందో. పాపం ఆదిత్యకి ఈ లైటింగ్స్ వల్ల కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఇంకా అలాగే ఈ ట్రాఫిక్ని దాటుకొని వెళ్ళేసరికి టైం 9 అయితే అయింది. ఇంకా అదే రోజు నైట్ 11కి అయితే ఓజీ మూవీకి టికెట్స్ బుక్ చేశారు. ఎందుకు అంటే తేజకి ఎప్పుడు పవన్ కళ్యాణ్ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తాడు. బట్ నా వల్ల నేను వచ్చాక చూద్దామని చెప్పేసి ఓజీ మూవీకి అయితే వెళ్ళకుండా ఉన్నారనమాట. సో ఇంకా అందరం ఓజీ మూవీకి నేను రాగానే మేమందరం అయితే వెళ్ళాము. ఒక జస్ట్ 10 మినిట్స్ బ్యాకే అయితే ఇంటికి వచ్చాను అనమాట. సో చాలా ట్రాఫిక్ ఉంది అసలు విజయవాడలో అయితే. సో యా, ఈ వీడియో చాలా షార్ట్ లెంత్ అనుకుంటా. సో యా, that's it about this video, and please do subscribe Teja Shravani Vlogs and hype this video. Thank you. Bye bye.